ఒక ఆయన అమెరికాలో రిచ్మండ్ సిటీలో 82 ఏళ్ల క్రితం జన్మించాడు. ఆయన గొప్ప అమెరికా ప్రొఫెషనల్ టెన్నిస్ ఆటగాడు. అతను సింగిల్స్లో 3 గ్రాండ్ స్లామ్లు దక్కించుకున్నాడు. వింబుల్డన్లో సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్న ఏకైక నల్లజాతి వ్యక్తి. ఆయన పేరు ఆర్థర్ ఆష్. 1883లో గుండెకి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సమయంలో బ్లడ్ ద్వారా ఆయనకి ఎయిడ్స్ సంక్రమించింది. చావు కంటి ముందు కనపడుతోంది. టెన్నిస్ ప్రపంచం నిరాశతో కుంగిపోయింది. అభిమానులు గొల్లుమన్నారు. కొన్ని వేల ఉత్తరాలు ఆయన సమాధానం కోసం ఎదురుచూశాయి. అందులో ఓ పాత్రికేయుడు ఆర్థర్ ఆష్ని ఇలా అడిగారు, ఇంత చెడ్డ వ్యాధికి దేవుడు మిమ్మల్ని ఎందుకు ఎంపిక చేశాడు అని. దానికి ఆర్థర్ ఆష్ ఇచ్చిన సమాధానం, 50 మిలియన్ల మంది టెన్నిస్ ఆట ప్రారంభించారు. 5 మిలియన్ల మంది టెన్నిస్ ఆటను నేర్చుకున్నారు. 5 లక్షల మంది ప్రొఫెషనల్గా టెన్నిస్ ఆడుతున్నారు. 50,000 మంది సర్కిట్ స్థాయి వరకు వచ్చారు. 5,000 మంది గ్రాండ్ స్లామ్కు చేరుకున్నారు. 50 మంది వింబుల్డన్కు చేరుకున్నారు. అందులో 4 సెమీఫైనల్స్కు చేరుకున్నారు. 2 మాత్రమే ఫైనల్స్ ఆడగలుగుతారు. నేను కప్పు చేత్తో పట్టుకున్నప్పుడు నేనెప్పుడూ దేవుణ్ణి అడగలేదు, నన్నే ఎందుకు ఎంపిక చేశావని. ఇప్పుడు నాకు అడిగే అర్హత లేదు, నాకే ఎందుకు ఈ వ్యాధి ఇచ్చావని. ఫిబ్రవరి 6, 1993 న్యూయార్క్లో తన 49వ ఏట ఆర్థర్ ఆష్ కన్నుమూశారు. ప్రపంచ శిఖరాలను అధిరోహించిన మహనీయుడు కోర్టు పోరాటంలో విజయం సాధించారు. జీవిత పోరాటంలో గెలవాలని ప్రయత్నించి ఓడిపోయారు. అతని వారసత్వం ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది. విజయం, విశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. నమ్మకం దానికి పెట్టుబడి.